మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 18ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవీ మరియు అసుర స్వభావాల గురించి వివరిస్తున్నాడు. అసుర లక్షణాలు గలవారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే అహంకారం, భౌతిక బలం, గర్వం, అంతులేని కోరికలు మరియు క్రోధానికి పూర్తిగా లొంగిపోయినవారు అసుర స్వభావం కలవారు. అలాంటివారు తమ సొంత శరీరంలోనూ ఇతరుల శరీరాలలోనూ ఉన్న పరమాత్మ స్వరూపుడనైన నన్ను ద్వేషిస్తారు. వారు మంచి పనులు చేసేవారిని చూసి అసూయపడతారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే మనలోని అహంకారమే మనకు అతిపెద్ద శత్రువు. అది మనల్ని దైవానికి దూరం చేస్తుంది. మనం ఎప్పుడైతే ఇతరులను ద్వేషిస్తామో లేదా వారిని చూసి అసూయపడతామో అప్పుడు మనం వారిలో ఉన్న భగవంతుడిని కూడా అగౌరవపరుస్తున్నామని గ్రహించాలి. ఈ ప్రతికూల భావాలు మన ఆత్మను కలుషితం చేసి మన శాంతిని దూరం చేస్తాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఎవరైనా మనల్ని కించపరిచినా, మనకు కోపం తెప్పించినా వారిలో కూడా దైవాంశముందని గుర్తు చేసుకోవాలి. మన విజయాలకు గర్వపడకుండా వినయంగా ఉండాలి. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయపడకుండా వారి నుండి స్ఫూర్తి పొందాలి. మనలో కోపం, అహంకారం వంటి లక్షణాలు వస్తుంటే వాటిని గుర్తించి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఎవరైనా మనల్ని కించపరిచినా, మనకు కోపం తెప్పించినా వారిలో కూడా దైవాంశముందని గుర్తు చేసుకోవాలి. మన విజయాలకు గర్వపడకుండా వినయంగా ఉండాలి. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయపడకుండా వారి నుండి స్ఫూర్తి పొందాలి. మనలో కోపం, అహంకారం వంటి లక్షణాలు వస్తుంటే వాటిని గుర్తించి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.